ఒకప్పుడు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించిన వారిలో మౌసమి చటర్జీ ఒకరు. మౌసమి అసలు పేరు ఇందిరా. చిన్న వయసులోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. మేసర్ కాకముందే వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. తన ఆంటీ చివరి కోరిక మేరకు 10వ తరగతిలో ఉండగానే జయంత్ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత అనురాగ్ అనే చిత్రంతో హిందీలో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అంతురాలిగా నటించింది. ఈ సినిమా సక్సెస్తో ఆమెకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. అయితే అసభ్యత, అశ్లీలతకు చోటు లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ ఓ సినిమా యూనిట్ చేసిన పనికి తను భయంతో రోధించానంటోంది మౌసమి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 1973లో వచ్చిన కుచ్చే డాగే సినిమా షూటింగ్లో జరిగిన సంఘటన ఇది. నాకు బ్యాక్లెస్ బ్లౌజు, పొట్టి కాగ్రా ఇచ్చి వేసుకోమన్నారు. అవి చూడగానే నాకు ఏడుపు ముంచుకొచ్చింది. ఆ డ్రెస్ వేసుకున్నా వేసుకోనట్లే అనిపించింది. వెంటనే నా భర్తకు ఫోన్ చేసి నాకిక్కడ పని చేయాలనే లేదు, నన్ను కోల్కతాకు పంపించేయమని వేడుకున్నాను. అప్పటికే వాళ్ళు నా బట్టలన్నీ తీసేసుకున్నారు. నా ఫోన్ కాల్తో ఆయన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ డ్రెస్ వేసుకుంటే తప్పేమీ కాదని నాకు నచ్చ చెప్పారు. అలా ఆ సినిమా పూర్తి చేశాను. పొట్టి స్కర్ట్ ధరించాల్సి ఉంటుందన్న ఒకే ఒక కారణంతో గుడ్డి సినిమాను రిజెక్ట్ చేశానని చెప్పుకొచ్చింది. గుడ్డి చిత్రంలో జయా బచ్చన్ నటించగా ఇది కల్ట్ క్లాసిక్గా నిలిచింది. మౌసమి ఆరి అనే బెంగాలీ చిత్రంతో ఇటీవల వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. హిందీలో ఆమె చివరిగా నటించిన పీకు సినిమా కూడా మే 9న రిలీజ్ అయ్యింది. బాలీవుడ్లో మౌసమి రోటి కపడా, ఔర్ మకాన్, అనారీ, జిందగీ, స్వర్గ్ నరక్, ఫూల్ కిల్లే హై, గుల్షన్ గుల్షన్, ప్రేమ బంధన్, స్వయంవర్, అంగూర్, నిశ్చయ్ వంటి పలు చిత్రాలు చేసింది.